నేటి సంఘానికి అందరికీ ఉన్నది సువార్త ప్రకటించవలసిన భారము. క్రీస్తు మరణమును గురించి, పునరుద్ధానమును గురించి, రెండవసారి రాబోతున్నటువంటి ఆ రాకడను గురించి మనము సువార్త ప్రకటించాలి. ఎట్లా ప్రకటించాలి? నీ జీవిత విధానము ద్వారా సువాసన అయ్యి, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన నీవయ్యి, నీ పనుల ద్వారా నీవు ఉన్న స్థలాలలో సువార్త ప్రకటించవచ్చు. దేవుని వాక్యం ఏమిటంటే చాలా శ్రేష్టంగా చెప్తుంది. వాక్యము లేకుండానే విశ్వాసురైనటువంటి ఒక స్త్రీ తన భర్తను రాబట్టవచ్చు అని చెప్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే మీ భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి లోబడి ఉండేటువంటి విధానము, మీ